స్తోత్రం. శిష్యులకు వాగ్దానం ఇచ్చి పై నుండి మీరు శక్తిని పొందినంత వరకు వేచి ఉండు పట్టణంలో అని చెప్పినట్లుగా ఆ పరలోకము, ఆ పరదేశమే మన దేశము గనుక మన పౌరసత్వము, శాశ్వతమైన పౌరసత్వము ఫిలిప్పీ పత్రికలో పలికినట్లుగా మన పౌరసత్వము పరలోకమందు శాశ్వతమైన పౌరసత్వము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయముగా మనమందరము శరీరంలోని భాగాల వలె యునైట్ అయి మనం ఒకటిగా జీవించటానికి, ప్రభు ఆయనను సేవించటానికి కలిసి ఆయన తన శరీర రక్తంలో పాలు పంచుకోవటం వలన మనము ఐక్యతను చూపుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి భోజనమందు యేసు ప్రభువు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ అది కనుక దేవునికి స్తోత్రం. మరి అందుకే 1 కొరింథీ లేఖ 11వ అధ్యాయంలో 23 నుంచి కదా కొన్ని వచనాలు చూద్దామా? సమయం ఉందా? చూడండి ఆ లేఖనాన్ని, తర్వాత మనం చదవండి. పదకొండవ అధ్యాయంలో కూర్చో, అందరు కూర్చోరు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రొట్టెను తిన్నప్పుడల్లా, పాత్రలోనిది ప్రభు రక్తములో తాగినప్పుడల్లా ఏం చేయాలి? ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఆ రొట్టెలో, ఆ రక్తంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను గురించి, ఆయన మరణమును గురించి, మనం ఇతరులకు మన పాపముల కొరకు ఆయన లోకములో అవతారం ఇచ్చాడు, జన్మించాడని 1 అధ్యాయము 2వ వచనంలో ఆయన శరీరం రక్తంలో ఈ లోకంలో పుట్టాడని నమ్మనటువంటి వ్యక్తి మరి